శ్రీశైలం ప్రాంతాలు పొగమంచులో ఆవరిస్తూ ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. దేవాలయ గోపురాలు ఉదయభానుతో స్వర్ణకాంతులా మెరిసిపోతున్నాయి. ఆ పవిత్ర ప్రాంతానికి ఆ మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు మనసులో ధైర్యంతో, భక్తితో అడుగులు వేసుకుంటూ చేరాడు. కొన్నాళ్లు శ్రీశైలంలోనే ఉండి మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబిక అమ్మవారి దర్శనం చేస్తూ ధ్యానంలో లీనమయ్యాడు. ఇదే సమయంలో మొఘళ్ళు శ్రీశైలం వైపు ముట్టడి కడుతున్నారు. మధ్యరాత్రి మండపంలో వెలుగుతున్న ఒక్క దీపం జ్వాల అకస్మాత్తుగా చల్లటి గాలిలో ఊగి ఆ వెలుగే అద్భుతంగా బంగారు కాంతిగా మారింది. అప్పుడే భ్రమరాంబిక అమ్మవారి దివ్య రూపం శివాజీ గర్భగుడిలో వినిపించే ఘంటారావంలాగానే ఆ శబ్దం, శివపుత్ర, నీ ధర్మయుద్ధానికి నా ఆశీర్వాదం. దేవి తన చేతిలో ఉన్న ఒక దివ్య ఖడ్గాన్ని శివాజీ ముందుకు చాపింది. ఖడ్గం నుంచి వెలువడిన కాంతి మందిరం మొత్తం బంగారు వెలుగుతో నిండిపోయింది. శివాజీ ఆ ఖడ్గాన్ని 2 చేతులతో వందనం చేస్తూ స్వీకరించాడు. ఇది కేవలం ఆయుధం కాదు, ధర్మం రక్షించే శక్తి. అమ్మవారి స్వరంతో శివాజీ, జై భవానీ, జై జై భవానీ